ఒక నిజమైన ఐఏఎస్ ఆస్పిరెంట్ సెలెక్ట్ కాకపోతే అతను బయటకు వస్తే అతని పరిస్థితి ఏంటి? అతనికి గనక వ్యవస్థ పైన వ్యతిరేకత వస్తే పరిస్థితి ఏంటి? సంఘ విద్రోహ శక్తులకు అతను గనక చిక్కితే పరిస్థితి ఏంటి? ప్రజల్లో అది కూడా విజ్ఞానవంతుల్లో మోరల్ అనేది పోకుండా కూడా యూపీఎస్సీ చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా కండక్ట్ చేయాల్సిన ప్రక్రియ అది. అందుకే నేనేమంటానంటే అసలు ఈ ఇంటర్వ్యూకి 275 మార్కులు పెట్టకూడదు. ఆ 275 మార్కులతోటి దాదాపు ఒక 2 జిఎస్ పేపర్లను కవర్ చేస్తున్నారు వాళ్ళు. అదే గనక డైరెక్ట్ ఇంటర్వ్యూ లేక ఇంటర్వ్యూ చాలా లీస్ట్ మార్క్స్ పెడితే అతను ఎవరో వీళ్ళకి తెలియదు. డైరెక్ట్ గా ప్రిలిమ్స్ మెయిన్స్ వీటితోటే సెలెక్ట్ అయిపోతారు. వాళ్ళకి అకాడమిక్ తీసుకెళ్ళాక అక్కడ ప్రొబేషనరీలో కూడా ఇంకొక టెస్ట్ పెట్టాలి. అది కూడా కలిపే వాళ్ళకు సర్వీస్ అని ఇవ్వాలి. లేదంటే ఏం జరుగుతుందంటే ఇప్పుడు చూడండి, ఐఏఎస్ ఆల్ ఇండియా యూపీఎస్సీ ఎగ్జామ్ లో టాపర్ ఒకరు ఉంటారు. లబాస్నాకి వెళ్ళాక మసూరిలో ఏదైతే ట్రైనింగ్ లో ఇంకో అతను టాపర్ అవుతాడు. ఇక్కడ టాపర్ అక్కడ టాపర్ ఎందుకు కావట్లేదు? ఇంకా వాళ్ళు ఫెయిల్ కూడా అవుతున్నారు. కొన్ని సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిన వాళ్ళు బ్యాక్లాగ్స్ కూడా పెట్టుకొని వాళ్ళ రాష్ట్రానికి వెళ్ళి ఐఏఎస్ ఐపీఎస్ లో తిరుగుతున్నారు. అక్కడ అన్ని సబ్జెక్టులు క్లియర్ కాకుండానే మళ్ళీ బ్యాక్లాగ్ రాస్తున్నారు. అంటే ఇక్కడ టాపర్ అయినోడు అక్కడ టాపర్ ఎందుకు కావట్లేదు? పోనీ అక్కడ టాపర్ అయినోడు మళ్ళీ నిజమైన సర్వీస్ చేసే కాడికి వస్తే ప్రజాక్షేత్రంలో అసలు వాడు ఎక్కడున్నాడో తెలియదు.